ఎక్స్ట్రా జబర్దస్త్ సుబద్దలైపోయే లిప్పుకున్న సుబద్దలైపోయే రే సీరియట్ వెళ్దాం ఇంటికి లైటర్ రా లేదురా మరి లైటర్ లాగా సీరియట్ ఏందా అక్కడ అగ్గిపెట్టి ఉందిరా ముందు చెప్పచ్చు కదరా సిగరెట్ ఇసి పడిసా ఇంకా అగ్గి పెట్టి చేయంత బొక్కలో అగ్గి పెట్టించాడు నాదే సిగరెట్ కూడా ఉందిరా అగ్గి పెట్టుందా లేదురా లైటర్ ఉందా లేదు పక్కన ఇల్లు చదువుదాం ఇంటికి వెళ్ళి ఇలాంటి ఫ్రెండ్ ఉన్నాడు కదా దాదిరా దరిద్రం నాది సేమ్ ఫీలింగ్ ఎన్ని టైం అవుతుంది ఇంటికి వెళ్దాం మళ్ళీ తాళం వేస్తాడు రా ఫార్మాటే నేను గోడ దూకే తాళం తీసి తలుపు తీస్తాను నేను ఇక్కడ వెయిట్ చేయి వెళ్ళు చాలు చాలు బాబు నాటకాలు చాలా చూసాములే మేము మీ ఇద్దరు కోసం ఎదురు చూస్తా ఉంటా నేను కోసం నిద్ర లేకుండా ఆరోగ్యం చూసారు పాటు చేసుకుని ఎదురు చూడటం ఏదో పంచులే మాకు రాస్కల్ 4 నెలలు అయింది కనిపించట్లా కనిపించట్లేదా ఎన్ని 4 అంట కనిపిస్తుంది కదా సార్ నానిపోయిన పంచులు వేయద్దని చెప్పాను నీకు ఓ నానిపోయిన పంచులా ఎక్కడికి వెళ్ళి వచ్చారు అది పక్క వీధిలోని హరికథ చెప్తుంటే ఏంది ఏం చెప్తావు ఏంది సార్ హరికథ చెప్తుంటే హరికథ ఏం చెప్పారు మధ్యలో వచ్చేసాడు సార్ నువ్వు విన్నావా లాస్ట్ వరకు ఉన్నాను సార్ ఇట్లా నువ్వు ఇటు దగ్గర రా ఏం విన్నావు హరికథ లాస్ట్ లో చాలా చెప్పాడు సార్ ఎంత లేట్ అని ఇంటికి వెళ్ళిపోమని చెప్పారు సార్ వాళ్ళు ఎంత లేట్ అని వినమన్నారు మా నాన్న తెలుసా అవునా చెప్పు మా మామ బాలేదు సార్ నిజం చెప్పండి మా తాత బాలేదు సార్ చెప్పండి అంటే వీళ్ళ మామకు బాలేదు సార్ అవును వీళ్ళ తాత కూడా బాలేదు సార్ యారా ఒకేసారి మా అమ్మకి ఒకేసారి తాతకి బాగోదా ఏమైంది మా అమ్మకి మా మామ చాలా సీరియస్ ఉంది సార్ ఏం సీరియస్ పొద్దు నుంచి మా తాత మీద ఒకటే సీరియస్ అయిపోయింది సార్ అందుకే చూడడానికి వెళ్ళా నానిపోయిన ఆరిపోయిన పంచులు తప్ప కొత్తగా ఫ్రెష్ గా రాసేవేదే బొంగులు ఏది ఏది కొడతారండి సార్ ఏమైంది మీ తాతకి ఏమైంది మా తాత చాలా సీరియస్ సార్ 3 నెలల నుంచి విపరీతంగా ఏమైంది హెయిర్ ఫాల్ సార్ ఎయిర్ ఫాల్ అయితే వెళ్తాడు రా చూడ్డానికి ఎవడైనా నీకేం తెలుసు సార్ మా మామ మెడకలు ఇచ్చేస్తా అంటుంది ఇప్పుడు ఏ తాతకి ఏం లేదు మెడకలు ఇచ్చేస్తా అంటుంది ఇప్పుడు అంటే ఈడు పెళ్లి చేసుకోకూడదా ఏ అడిగి రేపు మా పోద్దుగా ఏదో చేశారుగా తగలని ఇంట్లోకి థ్యాంక్ యూ సార్ నువ్వు ఒంగోని ఆశీర్వాదం తీసుకో ఏని సార్ అమ్మ పోలేదన్నావుగా ఓకే ఓకే దా. సరే సడన్ గా ప్రేమ వచ్చింది రావరాలా నీ చేతి రింగు నీ మెల్లో చైన్ వచ్చింది ఏంటి సార్ ఏ? అది కాదు సార్ నేను డబ్బు మనిషినే డబ్బునే ప్రేమిస్తా అది కాదు సార్ మేము ఒకసారి ఏంది లేదురా? ఏంది? ఏందంటే ఎక్కడికి వెళ్తారు మీరు? ఏంది లేదు? దొరికిపోయారు. నాకు రోడ్డు గోళ్ళు అంట కడతారా రోడ్డు కొడతారా? నాకు ఇదే కావాలి ఇది మీ రూమే కదా మా రూమే మా రూమే సార్. నేనే పెట్టుకున్నారా రూము అంతా ఎవరా ఇదే మా చెల్లి సార్ మీ చెల్లిని ఎక్కడో చూచానా చూసాను మీ చెల్లిని చూసాను సార్ మీ చెల్లి మా చెల్లి రీసెంట్ గా ఒక డబ్ స్మాష్ పెట్టింది ఫేస్బుక్ లో అవును సార్ మా చెల్లి పెట్టింది ఇంకెక్కడో చూచాను ఏం లేదు సార్ హలో చెల్లమ్మా వస్తానమ్మా నీ పెళ్లి ఎన్నో చేస్తానమ్మా నా కోసం రాత్రిపూట కష్టపడద్దమ్మా మీ చెల్లియా? మా చెల్లి అండి వంటగారు పక్కన మారుతావా మా చెల్లి మారుతాండి మీతో ఎందుకు ఒకసారి సార్ బాగుంది నవ్వు ఎందుకురా నవ్వు నవ్వుతున్నాడు హలో హలో సార్ నమస్కారం అండి బాగుండవమ్మా నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మిమ్మల్ని కలుద్దాం అనుకున్నా సార్ మా అన్నయ్య ఉన్నాడు అందుకే నేను కలవలేకపోయా ఈసారి వచ్చినప్పుడు కలు సార్ మీ ఏజ్ ఎంత ఉంటదండి 35 మీకు పెళ్ళైందా అండి అయిపోయింది మ్యాటర్ వీకెండ్ గా ఒకసారి మీ నెంబర్ చెప్తారా అండి 99120 రాసుకో నెంబర్ చెప్పను ఒరిజినల్ నంబర్ చెప్పేస్తున్నాడు చెప్పలేవా నెంబర్ అమ్మో ఒకసారి మొత్తం చెప్పేస్తున్నాడు నిజంగా
మళ్ళీ కాల్ చేయమ్మా బాయ్. నువ్వు కష్టపడు, ఆ. అమ్మాయిని కష్టపడమను. అరే బావా, ఆ. ఇది మందు, ఓకే, ఇది పురుగుల మందు. ఇది మనం తాగి అటు రాగానే ఈ పురుగుల మందు తాగి అని చంపేద్దాం. చంపేస్తారా? ఎవరిది? బౌ, బౌ. పిల్లి పిల్లే పిల్లే. వేసేద్దాం. ఓనర్ ఇచ్చారా? రండి సార్. ఏంటది? ఇదిగోండి, ఇది నాది. ఆ. నాది. థమ్స్ అప్. ఆ. ఇది మీది. మీది. కోకోకోలా. ఫస్ట్ నువ్వు తాగే. బే. తాగే. నా కోకు పడదు సార్. తాగు, నేను తాగు. తాగుతా. తాగు. సార్ మీరు తాగండి సార్. నేను తాగను. మీరు తాగండి సార్. నాకు తెలుసు. సార్ ఎంత అడుగుతున్నా నన్ను చంపేస్తారా? నన్ను చంపేయండి. కూల్ డ్రింక్ లో విషయం కలిపేస్తారా? విషయం కలపడమేంటి సార్? ఇన్స్పెక్టర్ నన్ను తెచ్చుకోమా. సార్ సార్. ఇదిగో వీళ్ళిద్దరు సొంబేరికల్లో నా ఇంటికి రెంట్ లో ఉంటున్నారు. రెంట్ అడిగానని చెప్పేసరిగా మొత్తం విన్నారుగా. మళ్ళీ చెప్తున్నాను ఆ. తీరది. సార్ అదే థమ్స్ అప్ సార్. అదే రిలాక్స్. అది మా ఇష్టమే, అది ఇష్టమే. అది ఏసో కాదు సార్. అది ఏంట్రా ఇది? అది ఏంటిది? థమ్స్ అప్ సార్. దొరికిపోయారు, దొరికిపోయారు. థమ్స్ అప్ సార్. దొరికిపోయారు. కూల్ డ్రింక్ కూల్ లేదురా, కూల్ డ్రింక్ కూల్ లేదురా. తాగండి సార్, తాగండి సార్, తాగి చూడండి సార్, అన్ని థమ్స్ అప్. ఇది విషయమే. చచ్చిపోయారు. చూడడానికి పెద్ద మనిషిలా ఉన్నావు. పాపం పసికందుల మీద నింద. వాళ్ళు పసికందులంటే కసికందులో మీకు తెలీదా? నాకు తెలుసు, నీకు కూడా తెలుసు కదా. అవన్నీ ఎందుకు బే? జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? న్యాయం చేయమంటే ఏంటి ఇలా పులిహార కలిపి వెళ్ళిపోయాడు? ఎవరు సార్ ఫోను? ఎవరు? నీకెందుకమ్మా, నువ్వు వెళ్ళి పక్కకి వెళ్ళు. హలో, హలో, ఇదిగో మీ అన్నయ్య మందు తాగుతున్నాడు. మా అన్నయ్య చాలా మంచోడండి. ఆ పక్కన ఉన్న ఫ్రెండ్ ఇంకా మంచోడు. మా అన్నయ్య చెడగొడుతున్నాడు అండి. ఆడు చాలా మంచోడు యాక్చువల్లీ సుధీర్. మా అన్నయ్య పాపం నా పెళ్లి కోసం కష్టపడుతున్నాడు సార్. డబ్బులు లేవు, ఒక 5,000 అప్పు ఉంటే ఇవ్వచ్చు కదా. నేను రేపొద్దున్న ఇంటికి వచ్చి చెప్తా మొత్తం. నువ్వు దూరంగా వెళ్ళమ్మా. సార్ ఆ. మా చెల్లికి ఫోన్ చేస్తే ఎంగేజ్ చేస్తున్నాం సార్, మీరు ఫోన్ ఇస్తారా? ఇప్పుడు ఎందుకు పడుకొని ఉంటది కదా మీ చెల్లి? అంటే మా చెల్లికి డబ్బులు అడిగాను సార్, 5,000 ఇస్తాను. అది 5,000? సరే, నేను ఇద్దాంలే. సరే సార్. అదే మా చెల్లికి ఫోన్ చేస్తే ఎంగేజ్ చేస్తున్నాం. నేను ఇప్పుడు ఫోన్ చేద్దాం చెప్పా కదా, నేను చేస్తాలే పో. హలో, నైట్ ఖాళీయా? ఏ, ఖాళీగానే ఉండండి, ఖాళీగానే ఉండండి. హలో. అరే ఫోన్ పెట్టు, మళ్ళీ మాట్లాడతా. ఐ లవ్ యూ. సార్ ఎవరు? సరే సరే, ఈ నాటకాలు ఆడద్దు. నేను లోపలికి వెళ్ళి పడుకుంటాను, జాగ్రత్తగా ఉండండి. ప్లాన్ 2. 5,000. హలో, వచ్చే ఇంట్లో ఎవరు రా, ఇద్దరం ఉన్నాం. పప్పున పూలెట్టుకుని బుగ్గన ఏలట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. నా ఇదంతా మామిడి బెల్లెట్టుకుని మామిడి. మా ఓనర్ చూడలేదుగా? ఎవరు చూడలేదు కదా? ఎవరు చూడలేదు కదా? హలో, కామెంట్ లేటర్ రమ్మనండి. మనోజ్ కుమార్, ఇక్కడ అమ్మాయిని తెచ్చుకొని. హలో, ఫాస్ట్ గా రండి. మళ్ళీ ఏమైంది? ఇంట్లో నేను టైం చూసి అమ్మాయిని తెచ్చుకున్నారు సరే. సార్ అమ్మాయిని తెచ్చుకున్నారా? ఎక్కడ? కమాన్ కమాన్. సార్ ఆ గదిలోకి వెళ్ళండి సార్, ప్లీజ్. ఆ గదిలోకి వెళ్ళదు ప్లీజ్ సార్. ఆ గదిలోకి వెళ్ళండి. గదిలో ఎవరు లేరు సార్, ప్లీజ్. దొరికేసిందా? ఒక అమ్మాయిని తీసుకొచ్చుకొని ఒక ఫ్యామిలీ ఉంటే కొంపలో ఏంటిది? ఎలా చేస్తారు? ఎలా చేస్తారు? సిగ్గులేదా? అమ్మాయి కాదు సార్. అది అమ్మాయి కాదు సార్. చూడండి, మా ఫ్రెండ్ సన్నీ గాడు. ఊరుకోండి సార్, మాట వస్తే మా మీద రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అబ్బాయి స్కిట్ ప్రాక్టీస్ చేసుకుని చెప్పి లోపలికి వెళ్ళాం. ఆహా. ఈ లోపు మీరేమో అమ్మాయి అమ్మాయి అని చెప్పి పోలీసు వాళ్ళు పిలుస్తారు. నా క్యారెక్టర్ అంతా బ్యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక అమ్మాయిని కూడా చూడాలి నేను. ఇది బ్యాడ్ అంటే ఓకే, నాకు అర్థమైపోయింది. హ్యావ్ ఎ ఫన్, ఓకే? ఆల్ ది బెస్ట్. రిలాక్స్. అబ్బో రిలాక్స్. అసలు అన్నం తిన్నారా, గడ్డి తిన్నారా? హలో, హలో, నాకు డైవర్స్ కావాలి. ఎందుకు?
నేను పట్టించుకోవట్లేదు, అసలు ఫోన్ చేయట్లేదు. అదే అంటే కొంచెం చిన్న గొడవలో ఉండే. ఏం గొడవ, ఏమైంది మళ్ళీ? ఏమి లేదు, మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి అమ్మాయిని తెచ్చుకున్నారు. అమ్మాయ? ఆ. మా అన్నయ్య? ఆ. మా అన్నయ్య అలాడే కానీ మా అన్నయ్య ఫ్రెండ్ సుధీర్ అసలు అమ్మాయి వాసన తెలియదు తెలుసాడికి. ఇంకో జోక్ చెప్పవా? మీరు అలా మాటికి మా అన్నయ్య మీద కానీ మా అన్నయ్య ఫ్రెండ్ మీద కానీ సీరియస్ అయితే నేను మీతో మాట్లాడను. వద్దు వద్దు, మీ అన్నయ్య సుధీర్ మంచోడు. మా అన్నయ్యకు 10,000 ఇవ్వచ్చు కదా. 10,000 లేవో? పర్లేదు, ఎంత ఉన్నది ఇచ్చేయండి. ఏమన్నావో? ఎంత ఉంటే అంత చూస్తున్నాను సార్. సార్ మా చెల్లికి ఫోన్ చేస్తే ఎంగేజ్ చేస్తుంది, మీరు ఫోన్ ఇస్తారా? నువ్వు ప్రతిసారి నేను మాట్లాడినప్పుడు మాట్లాడతావేంటి? వేరే టైంలో మాట్లాడలేవు అంటే నువ్వు. మా చెల్లి నైట్ టైం ఎవరితో మాట్లాడదు సార్, ఫస్ట్ టైం ఎవరితో మా డౌట్ వస్తుంది మా చెల్లి మీద. ఏమో ఎవరితో ఎంతగారితో మాట్లాడుతుందో. ఎవడో మనసు కొల్లగొట్టాడో, అబ్బో. అది పుట్టింటాడో, మీ చెల్లి తగ్గవాడు చూసి పెళ్లి చేయిపో, నేను ఫోన్ మాట్లాడుకుంటా. హలో హలో, చెప్పు, ఐ లవ్ యూ. బాయ్. హలో, ఇప్పుడు అమ్మ వచ్చిన అబ్బాయి అనుకుంటాడు, మన దేశరా థమ్స్అప్ అనుకుంటాడు. సార్ సార్, అది మందు కాదులే, ఎన్నిసార్లు ఎర్రిపప్పు నవ్వాలే. ఎర్రిపప్పు అవడానికి కూడా గద్దు ఉంటుంది. చీర్స్, Cheers. ఇది మందు కాదని అందరికీ తెలుసులే. అరే పవన్ వచ్చే ఇంటికి. ఎవరో పావనియా? ఆ, అదే మా ఫ్రెండ్ పంపించి వస్తాం. మాకు తెలుసులే, ఇందాక అబ్బాయి ఎలా వచ్చాడు, ఇప్పుడు ఈ అబ్బాయి ఎలా వచ్చాడు. సార్ అమ్మాయి అబ్బాయి అని తెలుసు, బాగా రెడీ అయ్యా నువ్వు. ఇవ్వండి సార్, ఆ. ఈరోజు థమ్స్అప్ తాగుతానండి. ఇక్కడ కూర్చో మాట్లాడుతున్నా. ఒక్క నిమిషం. హలో హలో, నీకేం కావాలి ఇప్పుడు? బాయ్ బాయ్. ఇన్స్పెక్టర్ అనిత్ కుమార్ గారు, నన్ను కాపాడే వాళ్ళే లేరా? అయ్యో, నన్ను పట్టేస్తున్నాడమ్మా. ఎరా ముసలి కుక్క, నా కళ్ళ ముందు ఒక అమ్మాయి ఊళ్ళో పడుకొని అమ్మాయితో అంత లేదు ఇక్కడ చేయడానికే. హలో, ఎవరు మాట్లాడేది? హలో, నన్ను కూడా బలాత్కారం చేశారు సార్ 3 నెలల నుంచి. ఈ అమ్మాయి కూడా అపకారం చేసావా? అమ్మాయికి- ఇప్పుడు దానికి అపకారం చేసావు, ఇప్పుడు దీనికి అపకారం చేసావు. రే సార్ మా చెల్లి ఫోన్ ఎంగేజ్, ఫోన్ ఇస్తాను. నువ్వు మాట్లాడితే నా చెల్లెని దొక్కుతావు ఎందుకో? నేను ఆ కళ్ళ ముందు చూశాను, అమ్మాయికి ముద్దు పెట్టావు. ప్రూఫ్ చూడండి సార్, ఫోటోలు. ఐడి ప్రూఫ్ ఇది. హలో, నా ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు? నాతో మాట్లాడు. నువ్వు ఎందుకు మాట్లాడితే ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నావు? ఇదే. హలో, నన్ను బాగా హలో, I love you. నువ్వు మాట్లాడితే ఎందుకు మాట్లాడితే ఇవన్నీ ఫోన్ చేస్తావు నువ్వు? నువ్వు ఎందుకు ఫోన్ చేస్తావు? ఎక్కడి నుంచి మాట్లాడు? నేను మా ఇంట్లో ఉన్నా. మీ ఇల్లు అడ్రస్ చెప్పవా? బంజారా హిల్స్ తెలుసా? అక్కడ బస్ ఎక్కి విజయవాడ రావాలి, వచ్చి మళ్ళీ గుంటూరు రా. హలో హలో అగో కొన్నాడు. హలో, హలో, ఎంత ఇవ్వందా కాక? ఎంత నాటకాలు ఆడతారా మీరు? ఎంత కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం. ఇంటి తలుపేసావా? వేసానండి. అమ్మయ్యా. ఎందుకండి అమ్మయ్య అంటున్నారు? లోపల బోల్ డబ్బు ఉంది కదే. బీరువాలో డబ్బులు ఏమి లేవండి. ఏమే దొంగలు పడితే అవన్నీ కొట్టేస్తారని చెప్పి పొద్దున్నే డస్ట్బిన్ లో వేశాను. ఎంత పని చేసావే? ఏం ఆ చేశానండి? చెత్త తీసుకెళ్ళి ఎంతగా పడేసాను బయట. నానా ఏంటి? నాకు చాక్లెట్ తినిపివా? చాక్లెట్ తినకూడదు అన్న. ఎందుకు నానా? చాక్లెట్ తింటే పళ్ళు పుచ్చిపోయి పళ్ళు ఊడిపోతాయి, అర్థమైందా? మరి నీకెందుకు నాన్న 2 పళ్ళు ఊడిపోయాయి? ఇవి పళ్ళు ఊడిపోవడం కాదు నాన్న. పళ్ళు రాలడం అంటారులేమ్మా. అంటే డార్లింగ్ అని పిలిచాను, అమ్మ కొట్టింది. డార్లింగ్ అని పిలిస్తే మమ్మీ కొట్టిందా? నేను పని మనిషిని పిలిచానులే. ట్రైన్ టైం అయిపోతుంది పద. బడిలో ముడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదన గదిలో మదిలో ఎదలో సొదలో నీవెకరా గజగమన. లోకర్ తాళం వేసావా? వేయలేదండి. ఎందుకే? ఏమి తాళా లేకుండా ఉంటేనే ఇంట్లో ఏమీ లేదని దొంగలు పడరండి. హలో, ఏంటి మా ఇంట్లో దొంగలు పడ్డారా? ఇంకా మా ఇంట్లో దొంగలు పడ్డారంటే అయ్యి ఇప్పుడు ఎలా అండి, మనం ఉంటే హాస్పిటల్లో జాయిన్ చేసేవాళ్ళంగా.
దొంగలు పట్టారు 200 దోసుకెళ్ళిపోయారు నీ ఎంకమ్మ నువ్వు నీ ఏదో ఆటోలు ఇగో ఇప్పుడు ఈ ట్రైన్ లోకి వెళ్ళంగానే మొత్తం అందరు రెడీగా ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిపోయి శుభ్రంగా అందరికి ఇచ్చేసి పోయింది మొత్తం అంతా కలిసి సెటిల్ చేసేయాలి బిస్కెట్ లో కలిపావా కలిపానండి. మనం తిన్నాక ఏం తెచ్చావు మనకు కూడా అవే తెచ్చానండి. మనకి అయితే ఆవిడ అంటే మెంటల్ దానా అంటే కలిపిని సపరేట్ గా కలపనివి సపరేట్ గా తెచ్చాను. ఓహో రెండు సపరేట్ తెచ్చావా ఇగో త్వరగా పద జాగ్రత్తగా మేనేజ్ చేయి అర్థమైందా పద అమ్మయ్య ఇవే మన టికెట్లు చెప్పింది గుర్తుందిగా. ఎందుకు గుర్తులేదండి, ప్రతిసారి చేసేదేగా. ట్రైన్ లో మంచి ఫ్యామిలీ లాగా ఎంటర్ అవ్వడము, తినే పదార్థాల్లో మత్తు పదార్థం చల్లడం, వాళ్ళు పడిపోయిన తర్వాత వాళ్ళందరినీ దోచుకుని మనం వెళ్ళిపోవడం. సూపర్. ఎవరో మంచి ఫ్యామిలీ వచ్చింది, ఇదే మంచి టైం. అలాగేనండి. గురుగారు సీట్ నెంబర్లు కనబడలేదు ఎక్కడ ఉంటాయి? ఆ సీట్ ఏమో సీట్ కింద ఉంటాయండి. ఆ సీట్ కింద కాదు ఇక్కడ. మీ ఆవిడ మెడలో 24 క్యారెట్స్ గోల్డా? లేదు కాకరకాయ గోల్డ్. అదేంటి జోక్ చేసా. మీ ఆవిడ మెడలో చెప్పుకో చూద్దాం. కాకరకాయ కాదు నిజంగా క్యారెట్ గోల్డే. జోక్ చేశారు కదా. నువ్వు చేసిన జోకే. ఎవరు మీ తాత స్కూల్ డ్రెస్ వేసారు? కాదు మా అబ్బాయి తాత కొడుకుతో పుట్టాడు. ఎక్కడికి వెళ్తున్నారు? నేనా కేరళ. ఇది వైజాగ్ వెళ్తారు కదండి. తెలుసు వైజాగ్ లో వెళ్ళి 2 రోజులు అక్కడ ఉండి కేరళ వెళ్తాం. అదే ముందు కేరళ వెళ్ళొచ్చు కదా. అక్కడి నుంచి వస్తాను 2 రోజులు ఎక్కడ ఉండి మళ్ళీ వెళ్దామని. మీరెక్కడికి? దుబాయ్. దుబాయ్ వెళ్ళాలంటే ఫ్లైట్ ఎక్కడ కదండి, ట్రైన్ ఎక్కడ ఏంటి? టికెట్లు తీసుకున్నా తెలిసింది. మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఏముంది వైజాగ్ తీసుకెళ్లి దుబాయ్ అని చెప్పేస్తాను మా వాళ్ళకి. నమ్మేస్తారా? ఆల్రెడీ హైదరాబాద్ అమెరికా అని చెప్పాను, నమ్మేశారు వీళ్ళు. ఏం చేస్తుంటారు ఏంటి? గోదావరి నది ఉంది కదా, ఆ. అది లీజుకు తీసుకున్నా. దేనికి? ట్రైన్ లో చూడడానికి బాగుంటది కదా. అదేంటంటే అందరూ ఫ్రీగా చూస్తారు కదా. తర్వాత తెలిసింది ఫ్రీ చూడొచ్చని. మీరేం చేస్తుంటారు? మాకు వైజాగ్ లో చేపల చెరువులు ఉన్నాయండి. ఎక్కడ? ఇప్పుడు బీచ్ ఉంది కదా, బీచ్ ఉంది. అది అప్పుడు మేము చేపల చెరువులు లేండి అంతా కలిపి పెద్ద సముద్రం చేస్తే ఇప్పుడే. అవును మన ఇద్దరం వెళ్తున్నాం, ఎవరో ప్రయాణికులు లేరు, తోడి ప్రయాణికులు ఎలాగా? ఉంటారులేండి, అలా ముందులో ఎక్కుతారు. మీరేమైనా తింటారా? వద్దు నేను తిన్నానండి. నన్ను అప్పుడంతా ఆపండి అన్నావు. చిచి ఇక్కడ కాదు, ఇక్కడ కూర్చోకూడదా? కూర్చోడవా? కూర్చోడు, అలా కూర్చోకూడదు, మామూలు కూర్చోవాలి. ట్రైన్ వెళ్ళదు ఇంకా, ట్రైన్ ఇంకా బయలుదేరలేదన్నా. బయలుదేరిపోయింది. మరి ఒకట్లో తిని మీరు అందరూ ఓ మేము కదా మజా. ఈ ట్రైన్ ఎటు వెళ్తుందన్నా? ఇటు వెళ్తుందండి. ఇటు వెళ్తుందా? మీరు ఇటు పక్క వెళ్ళాలి. ఇటు పక్క వెళ్ళాలండి. మరి ఇటు పక్క ఎందుకు ఇక? ఎలాగ ఇటు పక్క వస్తుంది కదన్నా. ఏం పేరు? చెప్పడు. ఏం చేస్తుంటారేంటి? ఈత నేర్పుతానా. ఎవరికి? చేపలకే. అవి కాదు ఇంకేం చేస్తుంటారని. మేసాలు తెప్పడం నేర్పిస్తానా. ఎవరికి? రైలుకి. ఎవరి ఇప్పుడు నేర్పిస్తారు? మేసాలు తిప్పుకోండి అంటానా, తిప్పేసుకుంటే. ఏం చూస్తున్నారు? ఇదేం బ్రిడ్జ్ అండి ఇది? గోదావరి బ్రిడ్జ్. ఏం చూస్తున్నారు? మొన్న ఒక చేపకి ఈత నేర్పినది, ఆ చేప కనిపించట్లేదా? ఏం ఆలోచిస్తున్నారండి? ఆ చేప అక్కడికి వెళ్ళిందని ఆలోచిస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నారు? రాజమండ్రి. దేనికి? అక్కడ కొన్ని ఒక చేప ఉంది, ఈత రావట్లేదు, నేర్పించడానికి వెళ్తున్నాను. అన్న నాకు డౌట్, ట్రైన్ లో వెళ్ళొచ్చా? ఎందుకు వెళ్ళొచ్చు? బేసిక్ వెళ్ళొచ్చు. ఏంటి ఇక్కడ? నేనేం అడిగాను? ట్రైన్ లేదు వెళ్ళొచ్చా అన్నావు. మరి వెళ్తున్నాను కదా. ఇక్కడ కాదురా బాబు, దానికి ఎక్కడ బాత్రూమ్ ఉండదు, అక్కడికి వెళ్ళు. బాత్రూమ్ లో కిటికీ ఉంటుందా? ఉంటది, వెళ్ళండి. మా అబ్బాయి చేయలే, చిన్నపిల్లడు అసలు గేడు. ఈ నోట్లో వెళ్ళి పెట్టుకున్నాడు, మంచిది కదా పిల్లలకి. చేతి చేసి చాలా డేంజర్. ఏదో ఒకసారి తీయమనండి. అరే దున్నపోతా, కుక్క, నక్క, పందే. పెట్టండి పెట్టండి పెట్టండి. ఏం కలెక్ట్ చేస్తున్నారు పిల్లకి? అమ్మ నా వదిలి తిడతాడు. ఏది మళ్ళీ తీయమని. అరే పెట్టలేండి. ఇప్పుడు తెచ్చమనండి ఒకసారి. తీయండి ఒకసారి. ఆయన ఉండాలి. ఏం తింటారా? తింటానే. ఏం తింటారు? సాయంత్రం, మధ్యాహ్నం, పొద్దున్న. సరే ఏం
ఏం తింటారా? మేము తెచ్చుకున్నాండి, మీరు కూడా తినొచ్చు మాతో పాటు. ఏమే మనం తెచ్చుకుంది పులిహోర తెచ్చావా? అయ్యే మేము పులిహోరే. అబ్బా కలిపించుకున్నా. వద్దులేండి, మేము మా సపరేట్ తెచ్చుకున్నాము. ఏం సార్ కొంచెం పులిహోర ఏం తీసుకుంటారా? మీరు తీసుకుంటారు కొంచెం పులిహోరా, బాగా కలిపి చేసాం. మేము బాగా కలిపామండి. మీరు తినండి ఫస్ట్, మేము తింటాంలే. సరే మార్చుకున్నానండి. ఓకే, ఇంకా హ్యాపీ. తినండి 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 మీరు. అది కంగారు పడతారంటే తినండి. బాగోదండి. చిన్న పిల్లలు కాపాడుకోవాలి మనం. నువ్వు తినంటే నువ్వు తిన్నాను. మంచి నిద్ర అయిందండి. అమ్మోళ్ళు నిద్ర కాదండి బాబు. ఏమండి నా చైను? ఏమండి నా ఉంగరాలు? చేయను మన తిప్పడాడే ఎప్పుడు ఎప్పుడు దొంగ కొట్టేసేదే, కొట్టేసాడు దొంగ. ఎవరు సార్? దొంగ దొంగ పారిపోయాడండి. పోయిందా? పోయింది. అయ్యా మాయగుడు. లేకపోతే నాతో పెట్టుకుంటారా? ఇందారు వరకు శని స్లేపరే, ఎప్పుడు స్లేపరే. చీట్ ఖాళీ ఉంది, ఆవిడ అత్తడేట. మా సుధీర్ వస్తాను ఇంకా రాలేదండి వీడు. అరే ఇచ్చారు లవ్ లెటర్. సూపర్ రా. హ్యాపీ రా. ఇమీడియట్ లేపుకెళ్ళిపోతారా? ఎవడరా మా అమ్మాయికి లవ్ లెటర్ రాసింది? ఎవడరా? నువ్వా? ఎవడరా లవ్ లెటర్ రాసింది? ఎందుకు కొడతారు సార్? మా అమ్మాయికి ఎవరు లవ్ లెటర్ రాశారు? మీ అమ్మాయికి కూడా రాశారు లవ్ లెటర్. మీ ఆవిడికి రాశా, మీ ఆవిడికి రాశా. ఆ లావుడికి రాయడం ఏంట్రా? అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైడ్. ఒకసారి చూసాను, ఇంకా నాదే అంతే, ఫిక్స్ నేను. ఒరే లావుడి కదరా? అయితే మాత్రం ఏంట్రా, ఇప్పుడు దాకా జీవితంలో ఒక్క అమ్మాయిని కూడా చూడలేదు. ఫస్ట్ టైం చూసా, నచ్చింది, లవ్ చేసా. వీడి పేరేంటి? సుధీర్ అండి. కుక్కను పెట్టచ్చుగా, కుక్కను పెట్టచ్చుగా. మీ అవును చేయండి సార్ ప్లీజ్. ఎలా వెళ్తావా? ఏంట్రా ఎందాలని చూస్తాను సరే అందుకోరా. సూపర్ రా, సూపర్ వచ్చింది రా స్కిట్. స్కిట్ అయిపోయిందా? మామూలు రాలేదు. 10/20 సరే. స్కిట్ ఓవర్. బాగుందిగా. చెత్తలా ఉంది. ఆ? అసలు ఏంటి మీరు పెద్ద తోపులు అనుకుంటున్నారా? సూపర్ వచ్చిందమ్మా, ప్రతిసారి ఇచ్చే నువ్వు అడుగు. కామెంట్స్ అడుగు ఫస్ట్. ఓకే నాగబాబు సార్ ఎలా అనిపించింది స్కిట్? ప్రాబ్లం ఏంటి మీకు? కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువ పెరిగింది కదా నాగబాబు సార్? మీకు పొగరు, అహంకారం, ఈగో ఎన్ని తెగొచ్చేసినాయి. ఏంటి ఆటో పంచులు? పో నేను మోకే రోజు అడుగుపోయి ఆవిడ బాగుంది. అర్థం కాంది మీకు స్టోరీ గానీ కొత్త కాన్సెప్ట్లు గానీ ఏం దొరకవా? ఎంతసేపు ఆయన లవ్ లెటర్ ఇవ్వటం, కూతురికి ఇవ్వటం, లేదా అమ్మకి ఇవ్వటం, ఇదేనా? చిరాకేస్తుంది తెలుసా? ఎంత చిరాకేస్తుంది అంటే చిరాకేస్తుంది. దీంట్లో ప్రతి దాంట్లో అదొక డైలాగ్ పెట్టుకోనేసి. మీరు చెప్పండి మేడం ఎలా చేయాలో. ఎలా చేయాలి మీరు సరే చెప్పారా? చెక్కివు, నీకు ఇచ్చింది నాకు ఇవ్వు, నేను చెప్తా. నీ పని నువ్వు చేయాలి. ఏం చేయాలని చేయాల్సింది చూడాలి. మీరు. మిగతా అందరూ ఎలా చేస్తున్నారు? మీరు చేయాలి. మీరు ఛాలెంజ్ చేస్తున్నారా జడ్జెస్? ఛాలెంజ్ చేయండి, చేయండి, సరి చేయండి. లేదు సార్ మామూలుగా ఒక్క నిమిషం. ఏంటి ప్రాబ్లం చెప్పు నీది? బాగా చేశాను సార్. చెప్పు. ఒకటి లవ్ లెటర్లు ఇవ్వటం, లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి కొట్టడం, ఫినిష్. కాదమ్మా. అంతకన్నా ఏమన్నా కొత్తగా ఏమన్నా ఉందా? కొత్తగా ఎలా ఉంటుందో చెప్పండి మేడం. చూడు మిగతా వాళ్ళ స్కిట్లు. 2 days నుంచి నేను పడుకోకుండా మీరు రాశాను. అసలు చెప్పకండి. మీరు పని పాట లేకుండా సాయంత్రం ఇక్కడ వచ్చి ప్రాక్టీస్ చేశారు మీరు. చాలా నీకు ఓవర్ ఎవరు ఏం అనర్లే, ఎట్లా చేస్తే సరిపోతుంది అని చెప్పేసి కేర్లెస్నెస్ ఇలాంటి స్కిట్ కూడా చేస్తారు. ఇది పెరిగిపోయింది. స్కిట్ అసలు చేస్తే తెలుస్తా సార్. ఇక్కడ మామూలుగా ఏమన్నా మేం చేసేలా అంటే మీరెందుకు? ఇలాంటి స్కిట్లు 100 చేస్తాం. మాకు ఆ కెపాసిటీ లేక కాదు. కాకపోతే మా ఎక్స్పీరియన్స్ చూసి ఒక జడ్జి పొజిషన్ ఇచ్చారు మాకు. చేయండి సార్. ఏం చేసేది? స్కిట్. సీను అనవసరంగా ఎక్కువ మాడుతున్నావు సీను. రామ్ ప్రసాద్ చెప్తున్నా. మాట్లాడడం కాదు, చెయ్యి నువ్వు కూడా జడ్జి యాంకరింగ్ అసలు నువ్వు వాళ్ళతో మాట్లాడతావంటే రామ్ ప్రసాద్? మీరు చేస్తావు సార్. ఇష్యూ చేయాలనుకున్నారు మీరు? అలా ఏం కాదు సార్. దీన్ని ఇష్యూ చేయాలనుకున్నారు చెప్పండి. లేదు సార్. ఈ తొక్కలో స్కిట్ మీకన్నా బెటర్ గా మేము చేయగలుగుతాం. రేష్మి ఎస్ సార్. ఫస్ట్ మీరు అవుట్ ఆఫ్ మై సైడ్ పగబడే చేయండి చూద్దాం. లే రోజు లే. Rumba
బాబు గారు ఏదో ఆవేశంలో ఛాలెంజ్ చేస్తాము స్కిట్ చేస్తామని మనం చేయగలమంటారా? ఏంటి రోజా గారు భయపడతారు? భయపడతారు నాలో లోపల బయటపడండి, బయట చెప్పొద్దు. రష్మి ఇలా రామ్మా. ఈవిడెందుకండి? అంటే మనకి 3 క్యారెక్టర్ కావాలి కదా, తెలుగు బాగా మాట్లాడదని చెప్పి ఇతన్ని मैं करता हूँ యాంకరింగే రాదు, స్కిట్ చేస్తావు నువ్వు? मैं करता हूँ సరే స్టార్ట్ చేస్తారా? చేస్తా అన్నారు కదా, చూస్తా. చూడు కామెడీ ఎలా ఉంటుందో, స్కిట్లు పంచులు ఎలా ఉంటాయో నేర్చుకో. సాంగ్ వేస్తారు. ఫస్ట్ నేను ఎంట్రీ ఇస్తాను, తర్వాత మీ ఇద్దరు రండి. ఓకే? అదేంటిది? ఫస్ట్ నేను కదా వచ్చేది. అది కాదు రోజా, ఫస్ట్ ఎంట్రీ నాది వద్ది, తర్వాత నువ్వు వస్తావు. అవుద్ది, నేను కదా యాంకర్, నేను రావాలి కదా ఫస్ట్. కాదు ఎమ్మెల్యే నేనండి, ఎమ్మెల్యే వస్తారు ఫస్ట్. 4 షోలు చేస్తున్నాను. రోజా నువ్వు ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే, ఇండస్ట్రీకి సీనియర్ ఆర్టిస్ట్ ని, ఎంట్రీ నాదుంటే స్కిట్లు ఎప్పుడు బాబు గారు ప్లీజ్ అండి. అలా అవ్వదు. యాంకర్ ని నేను ఫస్ట్ నేను రావాలి. ఫస్ట్ ఏళ్ళో మళ్ళా కొట్టుకుంటున్నారు ఎంట్రీ ఎవరిదని. స్కిట్ అవ్వదు. చూసావా రోజా గారు? చూస్తున్నానండి. ఏం చూస్తున్నారు? అదే ఒక మెసేజ్ పెట్టాను వాట్సాప్ లో, రిప్లై చూస్తున్నాను. రోజా గారు సారీ ముగ్గురు కలిసి ఎంట్రీ ఇద్దాం. ఓకేనా? సరే. మన సాంగ్ వేయండి. ఎంట్రీ మధ్యలో నడుస్తున్నా కదా. మీరు మధ్యలో ఎలా వస్తారండి నాగబాబు గారు? ఎప్పుడు ఫస్ట్ వచ్చేది నేను, డాన్స్ చేస్తాను కదా నేను. ఇప్పుడు అర్థమైందా ఈగోలు చెప్పుకొని స్టేజ్ మీద స్కిట్ చేయడం అంత కష్టమో ఎరా? రాంప్రసాద్ సేమ్ అలాగే జరుగుతుంది ఇక్కడ కూడా. ఏంట్రా మాడుతున్నావు? ఒకటి సూపర్. ఏం మాడుతున్నారా? డాడీ డాడీ గిడ డాడీలో పెట్టి మూసేస్తా, అర్థమైందా? జాడీలో పెట్టి డాడీ అంటే డాడీ, దీంతో సమానం నాకు నువ్వు. డాడీ అన్నాడు. ఎవరు ఏదో ప్రేమగా డాడీ అన్నారు. అడు ప్రేమగా డాడీ అన్నాకుండా ఆస్తిలో వాడతో పెద్ద డాడీ అన్నాడు. చాలా డేంజర్, మామూలు కన్నా సీనియర్ కొంచెం బెటర్. ఇంకా జబర్దస్త్ లో టోటల్ గా ఫస్ట్ ఎదవంటే ఆడే. లేదు బంగారు కొండ. అంతోకింత రాంప్రసాద్ కూడా బెస్ట్. రాంప్రసాద్ గడ చీ ఆడి ఎంత ఏదో తెలుసా? మన హోటల్కి వెళ్తే ఏం పార్సల్ పెట్టుకెళ్తాం? ఓ బిర్యానీ, ఓ రైతా, ఆనియన్స్ పెట్టుకెళ్తాం. ఫింగర్ బోల్ కూడా పార్సల్ పెడుతున్నాడు. ఖచ్చితంగా అడిగే ఉంటాడు. ఎదవా ఆ సుధీర్ గాడు బఫే పిలిచి అరిటాకులు పెడతాడు. అదేంటిది? నింజం తెల్లాం కదా. సన్నిగాడు ఆడు మన తాత చచ్చిపోతే పెండం పెట్టమన్నారట. పెండం మనిషి కోట బాటలు పెట్టాడు. కాకి వస్తుంటే కాకిని తోసి అడే తాగేశాడు క్వార్టర్ కూడా. ఓ మంచి స్కిట్ చెప్తాను. ఓపెన్ చేస్తే పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ లో 2 టెర్రరిస్టులు. ఓ టెర్రరిస్ట్ తప్పించుకుంటాడు, ఆడి ప్లేస్ లో ఇంకో టెర్రరిస్ట్ పెడతాం, ఫ్రెండ్ పెట్టేస్తాం. ఎలా ఉంది లైన్? యాస్ట్రీస్ ఉంది. అదేంటి? 2 వీక్స్ బ్యాక్ మేము ఇదే స్కిట్ చేసాం. రోజా గారు ఓ మంచి లైన్ చెప్పండి రోజా గారు. మంచి లైన్ వచ్చింది బాబు గారు. చెప్పండి. మీరు హస్బెండ్ క్యారెక్టర్, ఓకే. వైఫ్ క్యారెక్టర్, ఇంకో అమ్మాయి మీ మన ఇంటి పక్కన ఉంటది అనమాట. మీరు ఆ అమ్మాయికి లైన్ వేస్తుంటే నాకు కోపం వస్తూ ఉంటుంది. బాగుంది. చంద్ర 100 స్కెడ్యూల్ నుంచి ఇదే చేస్తున్నాడు, మీరు మళ్ళీ చేస్తే నోట్ అవుట్ అయ్యిద్ది. ఏం చేస్తున్నావు అమ్మా? స్కిట్ ఎవరితో ఏం చేద్దాము అని ఫ్రెండ్ తో చాట్ చేస్తున్నాను. ఏంటి ఈవినింగ్ సినిమాకి వెళ్దాం, కలుద్దామా? ఇదే స్కిట్ చేద్దాం. బాగా కవర్ చేస్తారు. కొత్తగా ఆలోచించండి సార్. ఏమన్నా 400 ఎపిసోడ్లు ఉత్తరారా ఆలోచనలు. టీమ్ లీడర్ ఎక్కడ? అవును మర్చిపోయాను, మీ ముగ్గురు టీమ్ లీడర్ ఎవరు? నేను టీమ్ లీడర్. బాబు నేను ఎమ్మెల్యే, నేను అవుతాను. రోజా గారు టీమ్ లీడర్ నేను చేస్తాను. నాగబాబు సార్ నేను మధ్యలో
సేమ్ రా. అరే మళ్ళా కొట్టుకుంటున్నారు టీమ్ లీడర్ ఎవరా అని చెప్పని. అసలు స్కిట్ మీద కాన్సన్ట్రేషన్ లేదు, టీమ్ లీడర్ మీద గెలిపింది. బాబు గారు టైం అయిపోతుంది, చేయండి త్వరగా. చేస్తాం. అరే మీకోసం అవర్స్ పోట్లు పెట్టుకుంటాం. వెయిట్ చేయలేవా? సారీ సార్, మీరు చెప్తే ఓకే. బాబు గారు ఇప్పుడు స్కిట్ ఏంటంటే మీ ఇద్దరు ఇంటర్వ్యూకి వస్తాం, మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకోవాలి. ఇది స్కిట్, నేచురల్ ఫన్. నేచురల్ ఫన్. టైమింగ్ బాగుండాలి. పరుపు అందరూ చేస్తారు కానీ పర్లా, చూద్దాం ఎలా చేస్తారు. అటు చూసారు, అలా చూస్తున్నారు. సరే కూర్చోండి. మన షోకి వచ్చారు రోజా గారు అండ్ రష్మి గారు. ఇంటర్లో మీకు మంచి క్వశ్చన్ అడుగుతానండి. మాదాపూర్ దగ్గర హైటెక్ సిటీ ఎక్కడ ఉంది? ఆప్షన్స్: ఏ మాదాపూర్, బి మాదాపూర్, సి మాదాపూర్, డి మాదాపూర్. సార్లు మాదాపూర్ అన్నాడంటే మాదాపూర్ కాదు, అమీర్పేట్. అమీర్పేట్. సూపర్ సూపర్ రోజా గారు. ఆప్షన్ 4 ఇస్తే. రష్మి, ఇది నీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నీ లైఫ్ కూడా మారిపోద్ది క్వశ్చన్ తో. కృష్ణానగర్ లో వెహికల్ ఎక్కడ అమ్ముతారు? ఆప్షన్: ఏ కృష్ణనగర్, బి కృష్ణనగర్, సి కృష్ణనగర్, డి కృష్ణనగర్. కృష్ణనగర్. వావ్, కరెక్ట్. మీకు తెలుసు? ఈ విగ్రహం అక్కడే కొంటాక, ఈ విగ్రహం అక్కడే కొంటాక. జబర్దస్త్ ఏ ఛానల్లో వస్తాది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఈటీవీ, ఆప్షన్ బి ఈటీవీ, ఆప్షన్ సి ఈటీవీ, ఆప్షన్ డి ఈటీవీ. ఎన్నిసార్లు ఈటీవీ అన్నారంటే ఈటీవీ కాదు. మా ఇంట్లో టీవీలు వస్తాయి. సూపర్. ఇవ్వరా పంచులు వేయడం అంటే జెన్యున్ పంచులు. ఏది మీరు కూడా మా ఆటో పంచులేగా ఫాలో అయింది, కొత్తగా ఏం చేశారేంటి? ఓ పని చేద్దామా? ఆ సుధీర్ స్కిట్ లాగే స్కిట్ లేకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తారు? కర్రలతో కొట్టుకుంటారు. మనం కొట్టించుకుందాం, మళ్ళీ మనం సరదా కొట్టుకుందాం, సీరియస్ గా కాదు. వద్దండి. అరే సేమ్ మనలాగే స్కిట్ లేదు, కొట్టుకుంటున్నారు అనుకుంటా. కాకపోతే మనం కొట్టుకో, ఆయన కొడతాం అంటే. ఇదే ట్విస్ట్. మొన్న దసరాలో జరిగిన ఈవెంట్ చూసి ఓ మనిషిలా మారాను సార్. ప్రతి ఒక్కరిని ప్రేమించడం మొదలు పెట్టాను సార్. ఎంతలా ప్రేమిస్తున్నానంటే ఆఖరి మావిడ తెలియకుండా అలా ప్రేమిస్తూనే ఉన్నాను సార్ అందరు. నేనే నాతో పాటు 10 మంది మార్చాలి నా కోరిక సార్. నా ఫ్రెండ్ వస్తాను ఇంకా రాలేదు, ఆడు కూడా మార్చాలి అర్జెంట్ గా. ఏంట్రా డల్గును? ఏమైంది? నాకు హెల్ప్ చేయాలి, చేస్తావా? ఏ హెల్ప్ కావాలరా? నువ్వు చేస్తావు చెప్పు. చేస్తాను రా. ప్రామిస్ చేస్తాను చెప్పండి. ఏం మారుతున్నావు? నన్ను ప్రామిస్ చేయమంటావా? మొన్న దసరా ఏంటి చూసా కదా, మళ్ళీ ప్రామిస్ నువ్వు. సరే ఒక 50,000. డబ్బులు లేవు. ఇప్పుడే కదరా ఫ్రెండ్షిప్ దసరా ఈవెంట్ చూసారన్నా? ఆ దసరా ఈవెంట్ స్టార్టింగ్ లో చూసాను కొడుకున్నప్పుడు, అంతే. తర్వాత టీవీ కట్టేసా. తెలుసురా, మీరు ఎవరు హెల్ప్ చేయరని చెప్పండి. ఏం మ్యాటర్ అని చెప్పింది? నేను ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఆ అమ్మాయితో లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. సమయాన్ని పక్కన ఫ్రెండ్ ఉంటే బాగుండరా? ఏ నువ్వు చెప్పిన జోకర్ చెప్పుకో, నవ్వుకున్నావు పక్కన వెళ్ళాడరా. నిజంగానే సీరియస్ ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయితో ఇప్పుడు లేచిపోయి బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకుంటా. అది జోక్ ఉందా నీకు? నువ్వు ఒక అమ్మాయిని చేసుకుని అమ్మాయికి లైఫ్ ఇస్తానంట. Yes. హెల్ప్ చేస్తానరా? ఎందుకు తెలుసా? ఒక అమ్మాయికి లైఫ్ ఇస్తున్నాను కాదు, మిగతా అమ్మాయిని వదిలేస్తా కదా, అందుకు లైఫ్ ఇస్తాను. ఫోన్ అమ్మాయికి ఒకసారి. సరే సిగ్గుందా సరముందా అసలు నీకు? నన్ను కలిసి మళ్ళీ ఫోన్ చేస్తారా? ఎవరు రా తిడుతుంది? గీతకు చేశారా? సీత సారీ మర్చిపోయి. హలో, నేను వస్తున్నా ఇప్పుడు. నీ మాడతా. హలో, ఎమోషనల్ ఫీల్ అవుతుంది, చెప్పరా. ఏం అడుగుదమ్మా, నువ్వేం కంగారు పడద్దు. ఈరోజు నైటే మనం లేచిపోతున్నాం. మా ఫ్రెండ్ తీసుకొస్తాం, మనం లేచిపోతున్నాం. ఓకేనా? అదే మీ అందరూ లేచిపోతున్నారు, కంగారు పడద్దు. నాకు చాలా బాధగా ఉందిరా. దేనికిరా? నేను లేచిపోతే మా ఇంట్లో ఏమన్నా మమ్మీ డాడీ బాగా ఏం ఫీల్ అవ్వరు. నీకు పిల్లలను చాలా నరకం అనిపిస్తున్నారు, పెళ్లి చేసుకుని చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మరి రష్మి పరిస్థితి? నాకు వదిలే నేను చూసుకుంటా. అదే నాకు వదిలేస్తే నేను జాతి చూసుకుంటా అన్నాను. అవసరం మంచి లాయర్ని చూడు. దేనికిరా? పిల్లలు 2 నెలలు డైవర్స్ చేసి మళ్ళీ దాని దగ్గరికి వెళ్తాను. పద. ఇంటికి అమ్మాయి ఇల్లు ఎక్కడ? యా ఇదేరా అని ఇల్లు. నువ్వు టెన్షన్ పడుతున్నావు, లోపలికి వెళ్తావు. నువ్వు లోపలికి వెళ్తే దొరికిపోతావు. నేను చూసా ఫ్రెండ్ లో ఉన్నా లేదు. ఓకే చూడు. రిలాక్స్ కూల్. ఓ మై గాడ్, లోపల అమ్ముందిరా. వాళ్ళ అమ్ముందా? దానికి అసలు అమ్మే లేదురా. మరి లోపల ఎవరు తిరుగుతున్నా శారీ కట్టుకునే? అదేరా నువ్వు గర్ల్ ఫ్రెండ్. లవ్ ఇస్ బ్లైండ్ అని అనగానే బెండ్ అని వెళ్ళలేదురా.
వెళ్ళి లోపలికి వెళ్ళి టాయిలెట్ రా రేపు నియమించే కదా ఏ చేద్దాం వెళ్ళు మీరు అంత సిరగ్గా చెప్తావు మరి బాగుంది మరి ఎమోషన్లు చెప్తారు మరి వాళ్ళ నాన్న ఈ ఏరియాకే పెద్ద రౌడీ 24 hours డ్రింక్ లో ఉంటాడు. ఇప్పుడు అసలు ఇంట్లో లేడు, బయటికి లేడంట. లోపలికి వెళ్ళి బయటికి వచ్చే లోపు వాళ్ళ నాన్న ఒకవేళ వస్తే గనక 3 సార్లు మియావ్ 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 నేను వచ్చేస్తాను. ఓకే అర్థమైందా? అర్థమైంది. ఏం చేస్తావు? ఆ లాన్ రాగానే నువ్వు 3 సార్లు మియం అంటావు, నేను పారిపోతావు, నువ్వు దొరికిపోతావు. నీకు దండం పెడతారా? నీకేంటి 3 సార్లు మియం అనాలి కదా? అంతే. నువ్వు లోపలికి వెళ్ళి రెడీ. మియం ఏంట్రా ఊరికే టెస్ట్ చేసి అలట్టుకున్నా లేదా అని చెక్ చేసేది. మియావ్ ఒకసారి అన్నా. చాలే. నీకు తెలుసుగా మా నాన్న తాగబోతూ పైగా రౌడీ అన్నాడు. అందుకే బయట మా ఫ్రెండ్ ని పెట్టాను. ఈలో మీ నాన్న వచ్చే లోపల అన్ని సర్దిసుకొని వెళ్ళిపోతాం. మొత్తం ప్యాక్ చేయి. సుధీర్ బీరువాలు 10,000 ఉన్నాయి తెమ్మంటావా? రూపాయి నాకు వద్దు. నా కష్టార్జితం నేను పోషిస్తే అవసరం అయితే. అంతేనా? చిల్లు గవ్వ కూడా తీసుకొని దగ్గర నుంచి చదవందా? ఓకే ఇది కూడా తీసేస్తాను. అయ్యించు దాంట్లో పని ఉంది. బిందెందుకే? మా అమ్మ కాపురానికి వచ్చేటప్పుడు తెచ్చుకుంది. నన్ను కూడా కాపురానికి వెళ్ళేటప్పుడు ఇది తీసుకొని వెళ్ళమంది. ఎక్కడికి? కాపురానికి కాపడానికి రా. అటుపక్క వెళ్తున్నావేంటి? అది మా ఇంటి వైపు ఏయ్, నేను 3 సార్లు మేము అనుకుని వెళ్ళకూడదా? నా ఇంటి నీ పర్మినెంట్ రా. అదికే సార్ కొంచెం అడ్రస్ చెప్పండి సార్. ఇప్పుడు మనం ఇలా స్ట్రైట్ కి వెళ్ళిన తర్వాత వస్తా సార్. మేము ఎందుకు వస్తారా? అప్పుడు అక్కడి నుంచి రైట్ తీసుకున్న లెఫ్ట్ లో ఎందుకు వస్తుందా? అక్కడి నుంచి లెఫ్ట్ కి వచ్చేస్తాం కదా. ఏంట్రా మాట్లాడితే అంటే ఆడుకుంటున్నాడేమో. ఇంకొకసారి మేము అనాలి సార్. అంటే నేను హైదరాబాద్ వచ్చాను సార్. నా ట్రైన్ లో లగేజ్ అది పోయింది సార్. పోతే నన్నే ట్రైన్ ఛార్జీలు డబ్బులు లేదు సార్, కొంచెం ఉంటే ఇస్తారా? ట్రైన్ ఛార్జీలుగా? అవును సార్. నేను ఒక్కడిగా వచ్చేయండి నీవు సెలవు సామాను మీరు. ఇదిగో డబ్బులు తీసుకో. అమ్మా అమ్మా నాన్న అమ్మా తాగొచ్చావా? నా చిన్న తల్లి, నా తల్లి, నా తల్లి అక్కడ బిందెందుకు పెట్టామ్మా? అంటే అమ్మిచ్చిన బిందె కదా నాన్న, అందుకే జాగ్రత్తగా చూసుకుంటున్నా. ఆ బిందె అంటే ప్రాణం అమ్మ నాకు. నా చిట్టు తల్లి జాగ్రత్త అమ్మా. ఏ పూల తోటలో దూరానన్నా? మన పెరట్లోకి నాన్న. సరే ఏలు నాన్న స్నానం. జాగ్రత్త బిందె, జాగ్రత్త తల్లి. మంట కింద బయట ఏమేంట్రా బియ్యం అంటారు? నీ అయ్యా 3 సార్లు అడమన్నా, 3 సార్లు అడమన్నా, 30 సార్లు అడుగుతున్నావు. ఏమర్థమైంది? ఈ బిందెకి బింది ఫస్ట్. అమ్మా నా చెయ్యిరిగిపోయిందా? అమ్మ చిట్టి నా చిట్టి తల్లి స్నానం చేసేసా నాన్న. మీ అమ్మాయి గుర్తొస్తున్నాం నాన్న నువ్వు స్నానం చేసావు కదా ఒక్కసారి. నాన్న నువ్వు భోజనం చేయాలి. లేదమ్మా తల్లి ఎందుకు వెళ్ళిపోయావు? ప్లీజ్ నాన్న రావట్లేదు నాన్న. ఉంటాను ఇక్కడే ఉంటది. ఉంటాను కదా. ఉంటది. అలా ఉంటాడు. తీరా ఏదోటి ఆ పథకాల స్కూటర్ డ్రైవర్ ఏదోటి చిట్టల్లి అమ్మా మా నాన్న మిమ్మల్ని చూశాడంటే బాగా చంపేస్తారా బాబా.
ఏం చేస్తున్నావు అమ్మా? బిందెతో ఆడుకుంటున్నా నాన్న. ఇందాక ఒక బిందె అనేది ఇప్పుడు 2 బిందులు వచ్చేంట్రా? అంటే పెరట్ లో తీసుకొచ్చి బెడ్ మీద పెట్టాను నాన్న. పెరట్లో బిందులు పెడితే తప్పునన్నా. ఆ బిందు కోసేసి తీసుకెళ్ళిపోవమ్మా. నానా ఒక్క నిమిషం అమ్మా. ఏంటి చేతులు కాళ్ళు బాడీ కనిపిస్తుంది? బిందెల బొమ్మ నాన్న. బిందెల బొమ్మ ఏమి కదులుతా? కదులుతాయి నాన్న. ఏది కదలమను? బొమ్మలు కదలంటే అబ్బా భలే కదులుతున్నాయి. ఈ బిందు మొక్కం చూడాలన్నా నేను. బిందు మొక్కం చూస్తాను. చుట్టేనమ్మా సుత్తం. ఇది బద్దలు కొట్టి మొఖం చూస్తానే. అమ్మా నాన్న నీకు మందు తక్కువైంది నాన్న. పర్లేదు. 2 పెగ్గులు తాగినా. 2 పెగ్గులు తాగినా. ఏంటి బలవంతంగా పంపించేస్తుంది ఏంటి ఇది? బింతీలో కొంచెం ఎక్కడ ఉందిరా? ఎక్కడ ఉంది? చిట్టల్లి ఏంటి నన్ను ఎంత లేటు అమ్మా? నిన్ను ముఖం చూడాలంటే నువ్వు ఎందుకు చూడొద్దన్నా నాకు? ఇక్కడ కూర్చొని మందు తాగొచ్చు కదా నాన్న. లేదు నాన్న, నేను ముఖం చూడాలి. బిందులకు మాట్లాడేస్తాం. పేరు మీ అమ్మ ఏం చేయాలరా? ఎన్నిసార్లు పిల్లరా? ఇప్పుడు 3 సార్లు పిలిచాను రా. అవరా నువ్వు? నేను ఆటలు నేర్పిస్తూ ఉంటా సార్. ఏ ఆటలు? అమ్మ నాన్న ఆట ఎలా ఆడాలో. అమ్మా నాన్న అప్పో అప్పో సార్, అప్పో అప్పో సొట్టడిపోతుంది సార్, ప్లీజ్ సార్. వచ్చింది సార్. ఇది రాదు సార్. సార్ గట్టుకుని సార్ వద్దు. వచ్చింది సార్. ఇదేంటి రాదా? ఇది వచ్చేస్తా సార్. ఇది ఎవరి బింది తెలుసా? ఎవరు సార్? మా ఆవిడ బింది. మా ఆవిడ బింది తొక్కుతారు నువ్వు? నేను తొక్కలేదు సార్. నేను ఎలా కాదురా. పదండి లోపల పదమ్మా. లాస్ట్ లో వచ్చేసావు కదా, పారిపోకుండా మళ్ళీ ఎందుకు ఇక్కడ ఉన్నావు? ఇప్పుడే దసరా స్కిట్ చూసాను రా. ఫ్రెండ్షిప్ వాల్యూ అంటే తెలిసి అందుకే వెయిట్ చేస్తున్నారా. ఇదేదో స్టార్టింగ్ 50,000 అడిగినప్పుడు చూస్తుంటే బాగుంటది కదరా. అనవసరంగా అడుగుతుంటే ఇప్పుడు ఎలా తెస్తావు? ఏముంది? అరే రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే. ఏం కనిపెట్టాడండి దేవుడు డబ్బుని. మనిషి పుట్టాలన్న డబ్బే, ఎందుకంటే హాస్పిటల్ బిల్ కట్టాలి. చచ్చాక డబ్బే, ఎందుకంటే ఊరేగించాలి కదా. అందుకని ఈ డబ్బు అంటే నాకు పిచ్చి. నా చుట్టూరు ఎప్పుడు డబ్బులు అని చెప్పి ఈ బ్యాంక్ లో మేనేజర్ గా జాయిన్ అయ్యా. మన బ్యాంక్ పేరు చూసా కదా, చాలా కష్టం. ఈ బ్యాంక్ పెద్ద గొప్పతనం ఉందండి. 1000 కోట్లతో స్టార్ట్ చేసాం బ్యాంకు. ఇప్పుడు దాని టర్నోవర్ అని తెలుసా? 200 కోట్లు. అడిగిన ప్రతి ఒడికి లోన్ ఇచ్చేస్తున్నారు. మళ్ళీ తీసుకోవడం మగమాటం వెనక్కి వెళ్ళి. అప్పటి నుంచి బ్యాంక్ అప్పుల పాలు అయిపోయిందండి. పోనీ ఆ లోన్ తీర్చండి రా బాబు అంటే మళ్ళీ లోన్ అడుగుతున్నారు అది తీర్చడానికి. అప్పటి నుంచి లోన్ ఇవ్వడం మానేసాం, ఖాళీ కూర్చున్నామండి. వాచ్మెన్ కస్టమర్లు పంపించు. సార్ నమస్తే. లోన్ కావాలి. ఎంత? 135 రూపాయలు. 135 రూపాయలు లోన్ దేనికిరా? మందుకి. 2 రూపాయలు ముందేం చేస్తారా? 110 రూపీస్ క్వార్టర్, 20 రూపీస్ వాటర్ బాటిల్, 2 రూపీస్ పెగ్ గ్లాస్, 3 రూపీస్ చెన్గల్. మందుకి వీటికి లోన్ ఎవరు కానీ నువ్వు బయలుదేరు. ఎక్కడికి వెళ్ళాలి సార్? వెనకెళ్ళు. ఒక్క నిమిషం ఆగమ్మా, మీరు రండి. ఏందయ్యా పైసలు ఉన్నది పక్కింటో అని పోతే ఏం తెలియని ఎదురెదురు చూసిందంట. నేను కూడా లోన్ కోసమే. నువ్వు కూడా లోన్కి వచ్చావా? నీకు లోన్ దేనికి కావాలి? కాస్మెటిక్స్ కి, మేకప్స్ కి, లిప్స్టిక్స్ కి, ఐ షేడ్స్ కి, పర్ఫ్యూమ్స్ కి. ఎంత కావాలి? ఒక 5,000 చాలు. సరిపోతాయా? ఇస్తానంటే నేను వద్దంటానా? 10,000 తీసుకో. నెయిల్ పాలిష్ కి, నెయిల్ కట్టర్స్ కి, ఓకేనా? కాటుకి కూడా. కాటుకి కూడా. చివర కమల కూడా. కమ్మలు కూడా. నువ్వు పర్సనల్ లోన్ నీకు పక్కొచ్చి. సార్ నాకు డౌట్ సార్. చెప్పండి. అందరికి హౌస్ లోన్ ఇస్తున్నారు, మరి నాకు మెన్షన్ హౌస్ లో నువ్వు రామ్మా. ఇంకెవరన్నా లేరా అమ్మ తెరుచుకున్న వాళ్ళు?
చెప్పమ్మా నీకు లోన్ దేనికి? నేను 4 బర్రెలు తీసుకొని పెండ విసుక్కొని పెరుగు చేసుకొని అమ్ముకొని బతుకుతా బిడ్డ. వేరే వ్యాపారం చేసుకోవచ్చు కదమ్మా. మాకు ముందే పశువులు అంటే ప్రాణం. పొద్దుగా 6 గంటలకు లేచి పాలు వింటాం. ఆ టాపిక్ ఎత్తకరా బాబు. పశువులు అంటే నాకు ఇష్టం, నీకు లోన్ ఇస్తాను. ఇందా చేలో కూర్చో. మా అయ్య బంగారం. నువ్వు చాలా కష్టాలు ఉన్నట్లు, నీకు లోన్ ఇస్తాను నాకు. నమస్కారం సార్. చెప్పండి. నాకు అకౌంట్ కావాలి సార్. ఇంతవరకు అకౌంట్ లేదు మీకు? బ్యాంక్ అకౌంట్ లేదు సార్. అంటే బయట ఎంత డిపాజిట్ చేస్తారు? 10 lakhs. 10 lakhs? ఫ్రెండ్స్ సార్ కూర్చోండి సార్. మీరు హాలిక్స్ బూస్ట్ ఏం తాగుతారో బయటకి తాగండి సార్. బయటకి తాగండి సార్. చెప్పండి సార్. ఏం చెప్పాలి? మీరు చెప్తే పేరు రాసుకుంటాను. డబ్బులు చేస్తాను 10 లక్షలు. డబ్బులు డిపాజిట్ చేయడానికి డబ్బులు ఉండాలిగా. ఫస్ట్ లోన్ తీసుకుంటాను. ఒక 20 లక్షలు లోన్ ఇస్తే 10 లక్షలు ఖర్చులు ఉన్నాయి. ఇంకో 10 లక్షలు డిపాజిట్ చేయాలి. చూడడానికి పేషెంట్ ఎలా పక్కల ఊరికే అన్నాను సార్, డిపాజిట్ చేయడానికి వచ్చా మామూలుగా. ఫస్ట్ మీ బ్యాంక్ గురించి తెలియాలి కదా నాకు. సెక్యూరిటీ అదంతా ఎలా ఉంటది? చాలా పెద్ద సెక్యూరిటీ సార్. వాల్ ఒక్కో వాల్ ఒక 2 feet లాంగ్ ఉంటాయి సార్. ఓహో చూసారా? ఏంటిది? సీలింగ్ లైట్లు కొత్త వేయించా మొన్నే. అటు చూడండి సీసీ కెమెరాలు 12 మెగాపిక్సెల్ కలర్ ఫోటోస్ వస్తాయి. ఇంకా మన లాకర్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఓ లాకర్ స్ట్రాంగ్ ఉంటాయా? ఎంత స్ట్రాంగ్ అంటే ఒక్కోసారి మనం తీసిన కూడా రావు. తుప్పట్టేస్తుంటాయి. కొబ్బరి వేసుకొని తీస్తే వచ్చేస్తుంటాయి. మనకి ఇప్పుడు లాకర్ లో ఎంత ఉంటాయి సార్ డబ్బులు? మన లాకర్ లో డబ్బులు ఉంటాయి సార్. 15 కోట్లు ఉంటాయి సార్. 2 సూట్ కేసులు సరిపోతాయా? 3 పడతాయి సార్. ప్యాక్ చేసి ఇచ్చాను సార్. అర్థం లేదు సార్. ప్యాక్ చేసి ఇచ్చేయండి. ఏం ప్యాక్ చేయడం సార్? 15 కోట్లు. ఏం ఆడుతున్నా? ప్యాక్ చేయడం ఏంటి? ప్యాక్ చేసి ఇవ్వు. ఇవన్నీ కలర్ బుడ్డిల్లో ఉన్నాయి కదా. బాంబులు ఇవి. సార్ ఇందులో సుంచిబుడ్డి ఎక్కడ ఉంది సార్? చుంచుబుట్టి కాదురా, ఈ బటన్ నొక్కారంటే ఇక్కడ ఉన్న మొత్తం అందరూ చచ్చిపోతారు. బ్యాంక్ కూడా మొత్తం సర్వనాశనం అయిపోయింది. 15 కోట్లు ప్యాక్ చేస్తాను. 1500 కోట్లు ఏమో సార్. హలో రంగదే, త్వరగా రారా. సార్ మాది అదే ఏరియా సార్. ఏంట్రా గన్ను ప్యాలెట్లా? రీల్ అయిపోయింది. బుల్లెట్స్ అయిపోయినాయి. 15 కోట్లు తీసుకొచ్చి ఇవ్వు. అంత లేదు, మేము గెన్లో బాంబు చేసి భయపడం. అర్థమైందా? మన పవర్ ఏంటో చూపి. మర్యాదగా డబ్బులు ఇస్తారా లేకపోతే కాల్చి చంపారా? మా కుండు తీయడం కూడా కస్టమర్ రా. రోజు ఉదయాన్నే వచ్చి 1,00,000 రూపాయలు వేస్తాడు. మళ్ళీ సాయంత్రం వచ్చి అదే 1,00,000 పట్టుకెళ్తాడు. మళ్ళీ నెక్స్ట్ వస్తాడు అదే 1,00,000 పట్టుకొని. ఈడ వల్ల మాకు శాలరీ దీన్ని చంపించారంటారా మీరు? చూసావుగా మా పవరు. నువ్వు గనక మర్యాద డబ్బులు ఇవ్వకపోతే మామూలుగా ఉండదు. ఈ బటన్ నొక్కితే అందరు తుక్కడాలు అయిపోతారు. ఏది నొక్కు? ఆపేసా? వీడికి ఎలా కాదురా, మన పవర్ చూపి. 1 2 3 4. ఏంటి సార్ ప్యాలెట్లా? అది 1,00,000 కౌంట్. ఏంట్రా 1,00,000 కోట్లు పెడతాడు? ఎప్పుడు పోతుంది? ఏం తిరిగి బొమ్మలని తీసుకొని వస్తావు. ఇదిగో మీరు గనక నేను చెప్పింది తినకపోతే ఈ బటన్ నొక్కితే మొత్తం ఇదంతా పేలిపోతే అర్థమైందా? ఇప్పుడు నొక్కుతావరా? పిచ్చోడా, అందులో బ్యాటరీ లేవు. బ్యాటరీ లేవా? థ్యాంక్ యూ. నొక్కితే మొత్తం స్మాష్. బ్యాటరీ లేవుగా? ఉన్నాయి, అబద్ధం చెప్పా. మీరు కనుక ఎక్కువ చేస్తే మాది మీకు వెనకతలో వస్తుంది. ఏమొస్తుందిరా బాబా? ప్యాక్ చేయి, మరి అదే డబ్బులు తీసుకొచ్చి ఇందులో పెట్టరా. రూపాయి 2 రూపాయలు. ఏంట్రా 2 రూపాయలు అంటున్నావు? 4 రోజులు అయిపోద్ది. ఎక్కడికి వస్తావు? నొక్కితే పేలిపోద్ది. ఎక్కడికి వస్తావు? మొగితే పేలిపోతుంది కాదురా. ముదనాశపడ నా మొగడు ఆడు. నువ్వు చేసే పని గిదేనా? సంవత్సరానికి 6 నెలలు క్యాంప్ కోతంటా నాకు చెప్పిపోతాడు సార్. గిదే ఐడి చేసే పని గిదేనా? నా మొగడు కూడా నా మీద చేతేయలేదురా. బట్టే బాజిగా ఏమన్నా ఇంటికి చూసుకోండి. ఎక్కడ సూపర్ అమ్మా, సూపర్. అంతే తొక్కు తీసే. చేస్తున్నావేమరా?
మన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి తర్వాత చూసుకుందామే. ఈ చేతులతో పిడికలు కొట్టిన బతక పైసలు వస్తా లేవురా గిట్టాడు పని చేసేది ఈ బతుకల మనువయ్యా. నువ్వు ఎవరు ఇంట్లో చూసుకోవాలి కానీ ఎక్కడంటే నేను టెర్రరిస్ట్ ఇక్కడ. ఇంట్లో చూసుకుంటాం పెన్నమ్మవాడు అంటే ఇంట్లో చూసుకుంటాం. కనుగొడుతున్నావేమరా నువ్వు ఇచ్చిన అలసుకు అడమైన వాడు నాకు కనుగొడుతున్నాడు రా. నడు ఇంట్లోకి పోయి చూసుకో. రంగుదే నీకు పెళ్ళయిందా? పిచ్చిన పిల్ల వాళ్ళ కొడతా చూసుకుంటా దాని కాలు చంపే. మాట్లాడుతాం ఏం మాట్లాడతావు రా పనికి మాలినోడా, నీకు పెళ్లి అయితే తెలుసదురా సిగ్గుదాపినోడా. పెళ్లి చేసుకో పెటాకులు చేసుకో మంచి ఒంటి పాడగా లేక తిరుగుతుంటావు. పెళ్లి చేసుకుంటే తెల్ల 6 గంటలకు ఇంటికి రమ్మంటదా 3 గంటలకు రమ్మంటదా ఫోన్ చేసి గుద్దుతుంది ఇంటికి పోయినాక. నువ్వు నడు పక్క తీసుకెళ్ళి మొత్తం మాట్లాడాలి. వార్నింగ్ ఇస్తారా నువ్వు ఇలా చేసి ఉంటే నేను జాబ్ లో తీసేస్తా. నిజామాబాద్ మీరు పక్క తీసుకెళ్ళి మాట్లాడండి సార్ మా ఆవిడతో. నేనైతే గట్టిగిస్తాను. పెద్ద ఏదో పెద్ద మాట్లాడతారంటే పిచ్చి మాటలు మాట్లాడారు చంపి మారేస్తా తెలుసుగా. నువ్వు చంపేదేంద్రా? పెళ్లి చేసుకోరా పెళ్లి చేసుకో తెలుస్తుంది. దమ్ముంటే తన్నవే నా కళ్ళు తన్ను ఇలా తన్నే ఇలా తన్నే దమ్ముంటే తన్నవే. నిన్ను నీ భాషను ఒకతా నేసుకొడతా అనుకుంటుండవు గాని నీకు పట్టుదల కొని పెడతానే, ఓయమ్మో నీకు నగలు కొని పెడతానే, ఓయమ్మో నీకు ఏం కావాలంటే కొని పెడతాను వదిలేవే. ఎంత సంసారమ్మ బొంత ముసుకేసిందంట నేను ఎంత మంచిగా తీసుకున్నాయ్యా నిన్ను నాయ్యా. నా బతకాలం అయిపోయింది సార్. నేనున్నాను ఏంద్రా నువ్వు నా మొగడ వారా ఏంటమ్మా ఎవడ పడతాను కొడతాను అలాగా. ఏంద్రా మళ్ళీ నీకు సరిపోలేదురా నీకు సరిపోలేదురా. అంటే మీరు టైర్డ్ అయ్యారు క్వార్టర్ వేసి వద్దాం. నేను ఆంటీ నేను పర్సులో పెడతారు 6 ఏళ్ళు ఉండే పోరానికి సిగ్గు లేదు ముసలోడు అయిండు. పిల్లలే జల్లలే పెళ్ళలే నువ్వు నీ ఫ్రెండ్ అయినా కాలే ముసల్తానా కూడా కుసుమ గుడాలంట ఏంటి అందరూ కొడుతున్నావు? ఏమనుకున్నావు నువ్వు? ఏమనుకున్నావు? ఒక్క పిల్ల తల్లి వచ్చి 6 మంది పిల్లలు తాకి తింక నేర్పిందంట. నువ్వయ్యా దమ్మ నీడు కొడుతూ నమ్మగాన్ని ఎందుకు అరెస్ట్ చేయండి సార్. టెర్రరిస్ట్ సార్ అది. అరెస్ట్ సార్. చూస్తావేంటమ్మా అరెస్ట్ చేయండి సార్. నేను కొట్టిన తిట్టిన నా కన్నాల పెట్టుకొని చూసిన కదా గడ్డ పోడా. దమ్మ నీడు కొడుతూ నీకేం పాపం చేసినారా? నాకేం పాపం చేయలేదమ్మా. మరి ఎందుకు నా మొగని నాశనం చేసిన? నువ్వయ్యా నువ్వు ఇంటికి పోదాం పద. రాను. రావా? నేను మంచిగా చెప్తున్నా. కిందికి నడు. మరి మన ఇంట్లో పని మనిషి కావాలి కదా, మరి ఆడు ఖాళీ అయిపోతాడు కదా మా బాస్. నడురా నువ్వు నడు. ఏమో పెళ్లి చేసుకుని పిల్లలు కనాలి మేడం. నీ బతుకు పెళ్లి కాదురా నాకు తెలుసు. నడు. ఇంట్లో మందు ఉంటే వస్తా. ఇంట్లో మందు ఉండదు కళ్ళు